కర్నూలు 3 టౌన్ పోలీసులు బరి తెగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. చోరీ కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీస్ స్టేషన్లో 18 రోజుల పాటు నిర్బంధించారని ఆరోపణలు వస్తున్నాయి. బామర్దులైన బాలకృష్ణ, మహేష్ ని పిఎస్ లో నిర్బంధించారని బాధితులు ఆరోపిస్తున్నారు. గత నెల 12న అర్ధరాత్రి ఇద్దరిని పోలీసులు తీసుకువెళ్లారని బంధువులు చెప్తున్నారు. అరెస్ట్ చూపకుండా అనుమానితుల్ని చిత్రహింసలు పెట్టినట్లు, చెయ్యని తప్పుని ఒప్పుకోవాలని టార్చర్ పెట్టినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరిని నిర్బంధించారు పోలీసులు. బాధిత కుటుంబాలు కోర్టుని ఆశ్రయించడంతో అడ్వకేట్ కమిషన్ ని జడ్జి ఏర్పాటు చేశారు. జడ్జ్ సర్చ్ వారెంట్ తో పిఎస్ లో అనుమానితుల స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు అడ్వకేట్ కమిషన్. మరోవైపు 3 టౌన్ పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని అడ్వకేట్లు ఫైర్ అవుతున్నారు. కర్నూలు 3 టౌన్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. మరియు ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ జడ్జి గారు ఒక సర్చ్ వారెంట్ ఇవ్వడం జరిగింది. 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్ లో సర్చ్ చేసి వాళ్ళు అక్కడ నిర్బంధంలో ఉంటే తీసుకొని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అంటూ కోర్టు వారు ఒక సర్చ్ వారెంట్ ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఈరోజు నాకు అడ్వకేట్ కమిషనర్గా అపాయింట్ చేసి పంపడం జరిగింది. పిటిషనర్స్తో పాటు నేను కూడా 6 గంటల సమయంలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడగా అక్కడ వై బాలకృష్ణ మరియు జె మహేష్ ఇద్దరు పోలీస్ వారి కస్టడీలో 3వ పట్టణ పోలీస్ వారి కస్టడీలో ఉన్నారు. మేము సర్చ్ వారెంట్ పోలీస్ వారికి చూపించాము. చూపించిన తర్వాత పోలీస్ వాళ్ళు కోఆపరేట్ చేసినారు. 6 గంటల 30 నిమిషాల సమయంలో వారిని మాకు కర్నూలు 3 టౌన్ పోలీసుల నిర్వాకానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కర్నూలు జిల్లా కేంద్రంలో జై భీమ్ సినిమాని తలపించడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. జై భీమ్ సినిమాలో ఏదైతే ఘటన చోటు చేసుకుందో అదే విధంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తుల్ని దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు 18 రోజుల పాటు పోలీస్ కస్టడీలోనే తమ ఆధీనంలోనే పెట్టుకోవడం జరిగింది. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అదే విధంగా నిబంధనల ప్రకారము ఎవరినైతే అదుపులోకి తీసుకుంటారో ఆ వ్యక్తుల్ని 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకి సబ్మిట్ చేయాల్సింది పోయి పోలీసులు పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవడంతో ఆ బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. 12వ తేదీన అదుపులో తీసుకున్నటువంటి వ్యక్తుల్ని 13వ తేదీన కుటుంబ సభ్యులు వెళ్లి సిఐ 3 టౌన్ సిఐ మురళీధర్ రెడ్డిని కలవడం జరిగింది. 13వ తేదీ కలిసినప్పటికీ ఏం పోలీసులకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో నిన్నటి రోజున ఎవరైతే బాలకృష్ణ, మహేష్ కు సంబంధించిన బంధువులు అడ్వకేట్ ను కలవడం జరిగింది. అడ్వకేట్లు జడ్జితో కలవడంతో జడ్జి ప్రత్యేకంగా అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేయడంతో పోలీస్ స్టేషన్లకి అడ్వకేట్ కమిషన్ డైరెక్ట్ గా వెళ్ళి సెర్చ్ చేయడంతో ఇద్దరు ఏదైతే పోలీస్ స్టేషన్ లోనే ఖైదు చేసిన పరిస్థితి. దీన్ని చూసినటువంటి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. చట్టాన్ని ఉల్లంఘించినటువంటి 3 టౌన్ సిఐ మురళీధర్ రెడ్డిని సస్పెండ్ చేయాలా, అదే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలా, తమ కుటుంబ సభ్యుల్ని 18 రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేశారు. అలాంటి వ్యక్తులు పోలీసులే న్యాయం చేయాల్సింది పోయి 18 రోజుల పాటు ఎలా పెట్టుకుంటారు పోలీస్ స్టేషన్లు అనేది కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఇది మానవ ఉల్లంఘనే తప్ప ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు. న్యాయం చేయాల్సిన పోలీసులు ఇలాంటి ఘటనలకు పాల్పడడం పైన కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కర్నూలు నగరంలో కనిపిస్తూ ఉంది. ఝాన్సీ, థ్యాంక్ యూ.